అన్నప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది, దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తుల వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఆలయంలో అన్నప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి. దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేకాదు, అర్చకులకి గతంలో 10,000 రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలకి పెంచడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 10,000 రూపాయలను చేసి దాదాపుగా 5,250 ఆలయాలకి ధూపదీప నైవేద్యాలను ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ నాయి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కూడా గతంలో లేనటువంటి విధంగా ఇవాళ 25,000 రూపాయలు ప్రతి మాసం వాళ్ళకి పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పండితులు, వేదాన్ని అధ్యయనం చేసినటువంటి అనేక మంది వాళ్ళ వేద పండితులు ఉంటే వేద పండితులకి సరైనటువంటి ఉద్యోగాలు, వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు లేక వేదం చదవడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి, మేము ఎందుకు వేదం చదవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మన జీవితంలో వేదం అనేటువంటిది ఒక భాగం. ఇవాళ అటువంటి వేదమే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వాళ్ళ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాన్ని అభ్యసించి వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే 3 సంవత్సరాలు ప్రతి నెల ఒక్కొక్క వేద పండితుడికి అర్హత కలిగిన వాళ్ళకి 3,000 రూపాయల లెక్కన సంభావన కింద ప్రతి నెల ఇస్తే ఈ విధంగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 600 మంది వేద పండితులకి ఇవాళ సంభావన, వాళ్ళు ఏ పనైనా చేసుకొనివ్వండి 3,000 రూపాయలు ఇస్తారు. భవిష్యత్తులో మంచి ఆలయాలకి అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా ఇవాళ ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖలోనే 500 ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి. అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్ల వరకు కూడా దాదాపు 500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం 500 ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు, వేద పండితుల ఉద్యోగాలే కాదు, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటినీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దైవ చింతన పట్ల, ఆధ్యాత్మిక భావాల పట్ల, భగవంతుని పట్ల ఒక మంచి ఆలోచనతో హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, సనాతన ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఆధ్యాత్మికంగా తెలుగు వాళ్ళందరూ మంచి నడవడికతో స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి తీసుకున్న నిర్ణయాలని ఇవాళ దేవాదాయ శాఖ ఇవాళ అమలు చేస్తుంది. అలాగే దేవాలయాలకి ఉన్నటువంటి పాలక వర్గాలని ఇప్పటికే దాదాపు 600 ఆలయాల పాలక వర్గాల్ని పూర్తి చేశాం. ఇంకా ఒక 300 ఆలయాల పాలక వర్గాల్ని చేయడానికి మేము నోటిఫికేషన్లు ఇచ్చాం.
త్వరలోనే వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానమైనటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ద్వారకా తిరుమల, వాటితో పాటు అన్నవరం, సింహాచలం లాంటి 8 ఆలయాలు ఉన్నాయి. ఈ 8 ఆలయాలు కూడా ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే ఆలయాలు. ఈ ఆలయాలకన్నిటికి కూడా పాలక వర్గాలు వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయమన్నారు. విడుదల చేశాం. నోటిఫికేషన్లు విడుదల చేశాక అందరూ అప్లికేషన్లు ఉంటాయి. అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అప్లికేషన్లన్నీ కూడా పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఆలయాల కమిటీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నియమించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకున్న తర్వాత ఈ పాలక వర్గాల్ని వెంటనే ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పి మీకు అందరికీ మనం శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకు, ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి, చేరువ కావాలి. ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క, అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా, అలాగే మా శాసనసభ్యులు, మా కమిషనర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒక్కటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటిది 2 కళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడ్డాం. ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించు తండ్రి అని కాణిపాక వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకు దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై.